దోచుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని స్థానికులు మండిపడ్డారు. అక్రమాలపై కమిటీ వేసినా ఇంతవరకు విచారణ జరపలేదని ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎంతో చారిత్రాత్మకమైనటువంటి సిఎస్ఐ ప్రాపర్టీ సంబంధించి సిఎస్ఐ బిషప్ ఐజాక్ వరప్రసాద్ మరి ఆ సిఎస్ఐ ఆస్తులకు అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పి సిఎస్ఐ పాస్టర్స్ చర్చి మెంబర్స్ కూడా ఆరోపిస్తుంటున్నారు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి సిఎస్ఐ చర్చి మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. సార్ చెప్పండి, బిషప్ గారు ఎక్కడెక్కడ అక్రమాలకు పాల్పడ్డాడు, వాటి యొక్క విలువ ఎంత ఉంటుంది? మా దగ్గర ఉండే ఆడిట్ రిపోర్ట్స్ ప్రకారం దాదాపు 22 కోట్లు చూపిస్తుందండి. దానికి ఒక 5 రెట్లు ఎక్కువ వేసుకోవచ్చు. 100 కోట్లు వాల్యూ అయిన ల్యాండ్స్ పైన దృష్టి పెట్టి మెల్లమెల్లగా అమ్ముకుంటూ వస్తున్నాడు. ఒకే రోజులో 100 కోట్లు అక్రమం చేస్తున్నాడని మేము అనటంలా దృష్టి పెట్టి అన్నీ ఒక సైడ్లో పెట్టుకున్నాడు. ప్రైమ్ ప్రాపర్టీస్ అంట మీరు చూస్తారా నుండి 3 ఏళ్లలో ఆ 100 కోట్లు అక్రమం ఖచ్చితంగా చేసే పోతాడు. సార్ మరి సిఎస్ఐ ప్రాపర్టీస్ ఆయన అన్యక్రాంతం చేయడానికి ఆయనకి ఏ విధంగా రైట్స్ ఉన్నాయి? ఏమైనా రైట్స్ ఉందా? ఇది ప్రతి ఒక్క క్రైస్తవునికి కానీ ఈ భారతదేశంలోని వ్యక్తులకి తెలియాల్సింది ఏమంటే, ముఖ్యంగా ఈ నిద్రపోతున్న సిఎస్ఐ మెయిన్ చర్చ్ మెంబర్స్కి తెలియాలా ఏమంటే, ఈయన ఎంత అక్రమంగా సంపాదించుకున్నాడో ఈ సినాడ్లో వాళ్ళు కూడా అక్రమంగా సంపాదించుకోవడానికి వీళ్ళందరూ కుమ్మకైనారు. అందుకే నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, చర్చ్ వాళ్ళు ముందుకు రావాల, ముందు ప్రశ్నించడానికి మాలాగా. రెండోది వచ్చేసి గవర్నమెంట్ అనేది ఒక సపరేట్ బోర్డు వేసి ఒక పవర్ఫుల్ వర్త్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్స్ని దీంట్లో పెట్టి ఒక కమిటీ పెడితే కానీ ఇవన్నీ బయటికి రావు. మేము చెప్పడం బట్టి ఆ బైలాస్ అట్లా రాసుకున్నారు ఒక 100 ఏళ్ల క్రితం. బైలా ప్రకారం లోపల వీళ్ళంతా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఒక కమిటీ చంద్రబాబు నాయుడు గారు వేయాలా, దీనికి న్యాయం చేయాలా. సార్ ఇప్పుడు మీరు కొంతవరకు స్క్రీన్ పెట్టి చూపించారు, వాళ్ళ కొడుకు అక్రమాలు పాల్పడుతున్నాడు, తాగి బెదిరిస్తున్నాడు అని చెప్పి ఒక పక్క ఆరోపిస్తున్నారు. ఆయన పైన క్రిమినల్ కేసులు అని చెప్తున్నారు. ఒక పక్క ఏమో తండ్రి బిషప్గా ఉన్నాడు, కుమారుడేమో తాగుడుగా ఉండి ప్రజలను బెదిరిస్తున్నాడు. దీన్ని బట్టి ఏం చూడవచ్చు? మీరు ఏదైనా బిషప్ విషయము మాట్లాడమంటే మాట్లాడతా, కానీ ఈ చిల్లరోని విషయం మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకోలేను. ఆ చిల్లరోడు ఏందని అందరికీ తెలుసు, నేను ఆ టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. సార్ ఇది చెప్పండి, ఇంతవరకు ఈ అన్యక్రాంతమైనటువంటి ప్రాపర్టీస్ పైన జిల్లా అధికారులను కలిశారా? వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన ఉంది? మాకు చాలా ఆశ్చర్యం ఉంది. ఎందుకంటే అండి, ఇంతకుముందు అంటే మున్సిపల్ కమిషనర్ ఒక మామూలు వ్యక్తి ఉండేవాడు. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంది. ఆ ఐఏఎస్ ఆఫీసర్ గారికి మేము పోయి మాట్లాడినాము. నేను ఐఏఎస్ ఆఫీసర్ స్థానంలో అంటే 1 గంటలో తేల్చేవాడిని. కలెక్టర్ గారు మేము మాట్లాడితే రాత్రి ఫైల్ ఆమె దగ్గర పంపించారు 3 రోజుల క్రితం. బీయింగ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్, ఐ డోంట్ థింక్ దట్ షీ షుడ్ టేక్ సచ్ అ లాంగ్ టైమ్ టు సాల్వ్ దిస్ ఇష్యూ. 1 గంట చాలు, మాతో కూర్చుంటే సాల్వ్ మేమే చేపిస్తాం. అది ఆమె స్పందించాలా, ఆమె రెస్పాండ్ అవ్వాలా. షీ ఈజ్ అ గవర్నమెంట్ సర్వెంట్ ఫర్ కడప. షీ హ్యాస్ టు టేక్ దట్ యాక్షన్. సిఎస్ఐ ప్రాపర్టీస్ సంబంధించి అన్యక్రాంతం కాకుండా అడ్డుకున్నటువంటి మరి దేవసాయం గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీరు సిఎస్ఐ ప్రాపర్టీస్ని అడ్డుకోవడం బట్టి మీ పైన బిషప్ గారు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అయ్యా, నన్ను సస్పెండ్ చేసేంత తప్పు నేనేం చేయలేదు. నేను దేవుని సేవలో నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను. నా విధులు చక్కగా నిర్వహిస్తుంటున్నాను. 2016 సంవత్సరంలో ముద్దునూరు సిఎస్ఐ చర్చిలో ఒక మర్డర్ జరిగింది. మర్డర్ జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి అప్పటి బిషప్ బిడి ప్రసాద్ తండ్రి గారు నన్ను అక్కడికి పంపించారు. నేను అక్కడ 8 నెలలు నాకు ఎలాంటి జీత భత్యాలు లేకుండా ఆ సంఘంలో, ఆ కుటుంబాలలో, ఆ ప్రజల మధ్య వారికి నేను ఉండి అక్కడ అందరికీ సమాధానపరిచి 8 నెలల తర్వాత మళ్ళీ ఆ చర్చి రీడెడికేషన్ చేశాను. ఒకానొక సమయంలో రాయలసీమ అధ్యక్ష మండలం చర్చి బోర్డు నన్ను అభినందించింది. ఇంత చక్కగా మరి అక్కడ ఒక మర్డర్ జరిగిన చర్చిలో మరి ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించి వాళ్ళందరినీ మరి ఏకం చేసినందుకు ఆ చర్చి బోర్డు నన్ను అభినందించింది. కానీ ఈరోజు నన్ను సస్పెండ్ చేయగలిగినంత తప్పులు నేనేమి చేయలేదు. కేవలం బిషప్ గారి చేస్తున్నటువంటి తప్పులను అడిగినందుకు నన్ను రెవరెండ్ జాకబ్ ఫ్రాంక్ అనే 2 గురువులను మమ్మల్ని సస్పెండ్ చేశారు ఆయన. మరి ఇంకా ఈ చర్చి ప్రాపర్టీస్ కావచ్చు, మీరు సస్పెండ్ కావచ్చు, భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా చేయబోతుంటున్నారు బిషప్ గారి వ్యతిరేకంగా?
భవిష్యత్తులో ఇంకా మేము ఏ విధంగా సినాడ్ అధికారుల దగ్గరికి తీసుకెళ్తాం, కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం, మరి ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రజల్లోనికి తీసుకెళ్తాం. మరి ఈ విధంగా చేయగలం, ఇంకా అంతకన్నా చేయగలిగిన శక్తి మాకు లేదు. కోర్టులకు వెళ్తే ఏదో కొంతవరకు మేము కోర్టుకు పెడతాం, కానీ ఆయన అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టి ఆ కోర్టులో మరి మమ్మల్ని ఆయన గెలవలేకుండా చేస్తూ ఉన్నాడు. ఇది చెప్తున్నటువంటిది పాస్టర్స్ కావచ్చు, చర్చి మెంబర్స్ కావచ్చు. బిషప్ గారు చర్చి ప్రాపర్టీస్ని ఇచ్చడానికి ఆయనకి ఎలాంటి రైట్స్ లేవు. మరి చర్చి ప్రాపర్టీస్ని వందల సంవత్సరాల క్రితము ఉన్నటువంటి చర్చి ప్రాపర్టీస్ని అన్యక్రాంతం చేస్తున్నాడు. వారి కుమారుడు కూడా భయభ్రాంతులు చేస్తుంటున్నాడు. మరి ఎవరైతే బిషప్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో పాస్టర్స్ను కూడా వారిని సస్పెండ్ చేయడము, వారిపైన దాడి చేస్తున్నారని కూడా చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా మాకు న్యాయం జరిగేంత వరకు సినాడికి వెళ్ళి కూడా పోరాటం చేస్తామని చెప్పి పాస్టర్స్ కూడా చెప్తున్నారు. కెమెరామెన్ హరితో రాజు, 99 టీవీ, కడప నుంచి. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 99 టీవీ.